హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. నేను మీ షానవాజ్. ఈరోజు మనం ఈ సెషన్లో జాగ్రఫీ యొక్క ఎఫ్ఆర్బి సిరీస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. ఈరోజు మనం క్లాస్ 16లో అయితే ఉన్నాం. ఈ సెషన్లో మనం వచ్చేసరికి సాయిల్ అండ్ అగ్రికల్చర్ అనేది చూడబోతున్నాం. ఓకేనా, సాయిల్ అండ్ అగ్రికల్చర్ క్లియర్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మన మైండ్ మ్యాప్ అనేది ఉందో, సో మనకు ఈ విధంగా ఈ మైండ్ మ్యాప్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ మైండ్ మ్యాప్ని మీరు పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఏదైతే కంప్లీట్ మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, అంటే జియోగ్రఫీ యొక్క కంప్లీట్ మైండ్ మ్యాప్స్, పాలిటీ యొక్క కంప్లీట్ మైండ్ మ్యాప్స్, ఇదన్నీ కూడా ఒకటే పీడిఎఫ్గా సింగిల్ పీడిఎఫ్గా కంబైన్ చేసి తొందరలో మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్, ఇది డైరెక్ట్గా మీరు సెర్చ్ చేయండి. మన ఏదైతే టెలిగ్రామ్ ఉందో అక్కడ కనిపిస్తుంది, లేదా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ మీకు లింక్ అనేది ఉంటుంది. ఓకేనా, సో లెట్ us స్టార్ట్. సో ఏదైతే సాయిల్ అనేది ఉందో ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది, సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది. సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పేరెంట్ రాక్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాయిల్ అనేది ఏంటి, సో ఎప్పుడైతే హిల్స్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, అక్కడ వర్షం అనేది లేదా విండ్ అనేది ఎక్కువగా, మనం వర్షమే తీసుకుందాం. ఓకేనా, సో రెయిన్ అనేది ఎక్కువగా పడింది ఎక్కడ, ఈ హిల్ పైన లేదా ఈ మౌంటైన్ పైన. ఎప్పుడైతే దీనిపైన వర్షం అనేది పడుతుందో మనకేమవుతుంది, ఇక్కడ ఏదైతే ఈ మౌంటైన్ కానివ్వండి, దీని యొక్క రాక్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద రాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయంటే ఆ వర్షానికి కొన్ని క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో వర్షం అనేది పడుతుందా, కూల్ అవుతుంది, దీని తర్వాత హాట్ అవుతుంది, అంటే వేడికి ఆ రాక్ అనేది హీట్ అవుతుంది. సో దానివల్ల కొన్ని క్రాక్స్ ఏర్పడతాయి. దీని తర్వాత ఏవైతే రాక్స్ ఉన్నాయో అవి బ్రేక్ అయ్యి అక్కడే పడిపోతాయి. సో ఎక్కడైతే అదే ప్లేస్లో ఒక రాక్ అనేది బ్రేక్ అయి పడిపోతే దాన్ని మనం వెదరింగ్ అంటాం. ఆ వెదర్ అయిన రాక్ లేదా ఆ పర్టికులర్ రాక్ అనేది దాని యొక్క ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయితే, అంటే ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడే పడిపోయింది, దాన్ని మనం వెదరింగ్ అంటాం. అలా కాకుండా ఆ రాక్ అనేది అక్కడే పడకుండా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అదేంటంటే పైనుంచి కిందికి ఇక్కడికి మూవ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఇరోజన్ అంటాం. ఏదైతే ఈ సాయిల్ అనేది ఉందో ఇది కూడా మనకేంటంటే ఇరోజన్ వల్ల ఫామ్ అనేది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పేరెంట్ రాక్ అనేది ఉంటుందో దాన్ని బేసిస్ పైన ఈ సాయిల్ అనేది ఉంటుంది. అంటే పేరెంట్ రాక్ అనేది లెట్ us సే రెడ్ కలర్లో ఉంటే సాయిల్ అనేది కూడా రెడ్ కలర్లో ఉంటుంది కొంచెం ఎక్కువగా. సో పేరెంట్ రాక్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. దాంతోపాటు క్లైమేట్ అనేది కూడా సాయిల్ని ఎఫెక్ట్ అనేది చేస్తుంది. సో క్లైమేట్ అనేది చల్లగా ఉంటే ఒక విధంగా, హాట్గా ఉంటే మనకేంటంటే సాయిల్ అనేది ఒక విధంగా. అంటే రాజస్థాన్లో దొరికే ఏదైతే మట్టి ఉంటుందో అది వచ్చేసరికి మన కోస్టల్ రీజన్స్లో దొరికే మట్టి కంటే కొంచెం మనకేంటంటే డిఫరెంట్గానే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ దాంతోపాటు వెజిటేషన్ అనేది కూడా మనకు కొంచెం ఏంటంటే ఫ్యాక్టర్గా వర్క్ చేస్తుంది. ఎలాగా, ఒకవేళ చెట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి సాయిల్ ఇరోజన్ అనేది తక్కువగా ఉంటుంది. అవునా, సాయిల్ ఇరోజన్ ఎలా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు టైం కనుక చూస్తే, సో టైంని బేసిస్ చేసుకొని థిక్నెస్ ఆఫ్ ద రాక్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు రిలీఫ్ ఫీచర్స్ అనేవి కూడా ఈ సాయిల్ యొక్క ఫార్మేషన్లో హెల్ప్ చేస్తాయి. అంటే ఇక్కడ రిలీఫ్ ఫీచర్స్ చూడండి, ఎక్కడైతే ఈ కొండలు ఉన్నాయి కదా, సో కొండల పైన అంటే ఈ స్లోప్స్ పైన మనకేంటంటే సాయిల్ అనేది కనిపిస్తుందా, కనిపించదు. ఎందుకు కనిపించదు, ఎప్పుడైతే ఇక్కడ ఆ సాయిల్ అనేది పడుతుందో లేదా ఆ రాక్స్ అనేవి బ్రేక్ అయి పడతాయో ఇక్కడ అవి స్టే చేయలేవు, అక్కడ ఉండలేవు. ఓకేనా, ఒకవేళ ఉన్నా కూడా సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైతే విండ్ కానివ్వండి, రెయిన్ఫాల్ కానివ్వండి, దీనివల్ల ఏమవుతుంది, అదేంటంటే కిందికి జారిపోతుంది. సో ఈ స్లోప్ పైన మనకు సాయిల్ కనిపించింది. ఎక్కడ కనిపిస్తుంది, ఫుట్ ఆఫ్ ద హిల్ దగ్గర మనకి ఏంటంటే ఈ సాయిల్ అనేది కనిపిస్తుంది. సో ఈ రిలీఫ్ ఫీచర్స్ అనేవి కూడా సాయిల్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ సాయిల్ యొక్క లేయర్స్ కనుక చూస్తే అది మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక ఇమేజ్ అనేది, వేరే ఇమేజ్ పెట్టాలి. ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి, నేనేంటంటే ఇమేజ్ అనేది చేంజ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ కాకుండా రెఫరెన్స్కి మనం ఈ ఇమేజ్ తీసుకుందాం. ఓకేనా, రైట్, ఇది చూస్తే మనకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇక్కడ కనుక చూస్తే ఏదైతే ఈ సాయిల్ అనేది ఉందో ఇందులో దీనికి ఏంటంటే కొన్ని లేయర్స్గా దీన్ని మనం డివైడ్ చేస్తాం. ఏంటది, ఓఏఈ బీసీ, బీసీ ఇలా మనం చెప్పొచ్చు. బీసీ అంటే హిందీలో ఒక బ్యాడ్ వర్డ్ కింద వస్తుంది, బట్ లెట్ us సే మనం ఏంటంటే ఈ విధంగా చూసుకుందాం, బీసీ. అండ్ దాంతోపాటు లాస్ట్లో ఆర్ అనేది కొన్నిసార్లు తీసుకోవచ్చు, లేకపోతే. సో ఆర్ అంటే ఏంటి, ఆర్ ఈజ్ నథింగ్ బట్ బెడ్ రాక్. సో బెడ్ రాక్ వచ్చేసరికి అన్వెదర్డ్ పేరెంట్ రాక్. సో ఏదైతే పేరెంట్ రాక్ ఉందో అది ఎలా ఉంటుందంటే అన్వెదర్డ్, అంటే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ సి వచ్చేసరికి మనకు
పేరెంట్ రాక్. సో పేరెంట్ రాక్ వచ్చేసరికి పార్ట్లీ వెదర్, అంటే ఇందులో మనకు బ్రేక్స్ అనేవి కనిపిస్తాయి. బి వచ్చేసరికి సబ్సాయిల్ డిపాజిటెడ్ మినరల్స్, సాల్ట్స్ ఇవన్నీ కూడా మనకు లేయర్ బిలో కనిపిస్తాయి. ఈ ఫర్ ఎలివేటెడ్ లేయర్, ఓకేనా, ఎలివియేషన్ లేయర్, ఇక్కడ లీచ్డ్ మినరల్స్ ఆర్గానిక్ మ్యాటర్ కనిపిస్తుంది. ఏ ఫర్ టాప్ సాయిల్, దీని తర్వాత ఓ ఫర్ ఆర్గానిక్ లేయర్. సో ఏదైతే పైన లేయర్ ఉంటుందో దాన్ని మనం ఆర్గానిక్ లేయర్ అంటాం, దీన్ని మనం హమస్ కూడా అంటాము. ఏదైతే మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం కదా, అంటే ఏదైతే ఈక్వేటర్ రీజన్ ఉందో ఈక్వేటర్ రీజన్లో ఈ హమస్ యొక్క క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉండడమేమో, క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ హమస్ అనేది చాలా చాలా తొందరగా ఏమైపోతుంది, డిగ్రేడ్ అనేది అయిపోతుంది, సాయిల్లో మిక్స్ అయిపోతుంది. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఐకార్ కనుక చూస్తే, ఐకార్ అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకు న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఇట్ హ్యాస్ కేటగరైజ్డ్ సాయిల్ ఇంటూ 8 కేటగిరీస్. అంటే ఏదైతే సాయిల్ అనేది ఉందో దీన్ని మనం 8 రకాలుగా, సో సాయిల్ యొక్క లేయర్స్ అనేవి ఇవి. సాయిల్ యొక్క కేటగిరీస్ అంటే ఏ సాయిల్స్ అంటే అల్యూవియల్ సాయిల్ ఉంది, లేటరైట్ సాయిల్ ఉంది, బ్లాక్ సాయిల్ ఉంది, రెడ్ సాయిల్ ఉంది, ఇవన్నీ కూడా ఏంటి, దీని యొక్క కేటగిరీస్ అనేవి టోటల్గా 8 కేటగిరీస్ ఉన్నాయి. ఇవి ఒకసారి చూద్దాం. ఏదైతే సాయిల్స్ ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు, అల్యూవియల్ సాయిల్ ఇక్కడ ఇది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత బ్లాక్ సాయిల్, రెడ్ ఎల్లో సాయిల్. సో అల్యూవియల్ సాయిల్ అయితే మనకు నార్థన్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. లాటరైట్ సాయిల్, దీని తర్వాత రాజస్థాన్ ఆ సైడ్ కనుక, అంటే వర్షం అనేది తక్కువ ఉన్న చోట మనకు యారిడ్ సాయిల్ అనేది కనిపిస్తుంది. సో యారిడ్ సాయిల్లో మనకి ఏంటంటే ఇలాగా క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు ఈ క్రాక్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే వర్షం కనుక పడితే ఈ వాటర్ అనేది పైనుంచి లోపల వరకు రీచ్ అవ్వడం కోసం ఈ క్రాక్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్యూవియల్ సాయిల్. సో అల్యూవియల్ సాయిల్ అనేది చూస్తే ఫస్ట్ ఇండియా మొత్తంలో ఎక్కువగా దొరికే సాయిల్ అనేది ఏంటి అంటే 40% మనకు అల్యూవియల్ సాయిల్. ఇది వచ్చేసరికి బేసికలీ ఇండియాలో 40% ఏరియా కవర్ అనేది చేస్తుంది. అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏదైతే హిమాలయాస్ తర్వాత రిలీఫ్ ఫీచర్స్ మనం ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్లో చూసాం కదా, హిమాలయాస్ తర్వాత నార్థన్ ప్లేన్స్ డిస్కస్ చేసాం. సో నార్థన్ ప్లేన్స్లో మనకు ఎక్కువగా అల్యూవియల్ సాయిల్ అనేది కనిపిస్తుంది. ఏదైతే గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఏదైతే ఉందో అక్కడ మనకేంటంటే ఇది కనిపించడం అనేది జరుగుతుంది. సో బ్రహ్మపుత్ర యొక్క క్యాచ్మెంట్ ఏరియా లేకపోతే దాని యొక్క ట్రిబ్యూటరీస్ యొక్క ఏరియాలో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం చూసాం ఏదైతే మనం చూసాం కదా, ఏదైతే హిల్స్ ఉన్నాయి కదా, హిల్స్లో నుంచి మనకేంటంటే ఆ పర్టికులర్ రివర్స్ స్ట్రీమ్స్ అనేవి వెళ్తాయి. సో రివర్స్ స్ట్రీమ్స్ అనేవి వచ్చిన తర్వాత హిల్స్లో నుంచి ఇలా రివర్స్ స్ట్రీమ్స్ వచ్చిన తర్వాత అట్ సమ్ పాయింట్ ఒక పెద్ద రాక్స్ మధ్య ఏమవుతుంది, ఈ రివర్స్ స్ట్రీమ్ అనేది ఏమైపోతుంది, ఇది మాయమైపోతుంది. సో దీన్నే మనం ఏమంటాం, భాబర్ బెల్ట్ అంటాం. భాబర్ బెల్ట్ వస్తుంది. భాబర్ తర్వాత మనకు నెక్స్ట్ తరై వస్తుంది. తరై తర్వాత ఖాదర్, భాంగర్, ఇవి 2 ప్లేసెస్ వస్తాయి. సో ఈ అలూవియల్ ఫ్లడ్ ప్లెయిన్ని క్రియేట్ చేస్తాయి ఖాదర్, భాంగర్, ఇవన్నీ మనం చూసాం. సో ఏదైతే ఖాదర్ ఉందో అది వచ్చేసరికి న్యూ అలూవియల్ ఫ్లడ్ ప్లెయిన్. దీని తర్వాత అది ఖాదర్ వచ్చేసరికి చాలా ఫర్టైల్గా ఉంటుంది, ఓకేనా, ఇది ఫస్ట్లో ఉండేది. నెక్స్ట్ దీని తర్వాత వెనక ఉండేది వచ్చేసరికి మనకు భాంగర్. సో భాంగర్ వచ్చేసరికి మనకు ఎలా ఉంటుంది, ఇది ఓల్డ్, ఇది వచ్చేసరికి ఖాదర్తో కంపేర్ చేస్తే కొంచెం ఫర్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఫౌండ్ ఇన్ నార్థన్ ప్లేన్స్ అండ్ డెల్టాస్ ఆఫ్ పెనిన్సులర్ రివర్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం. రిచ్ ఇన్ పొటాషియం అండ్ పూర్ ఇన్ ఫాస్ఫరస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విచ్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ పొటాషియం అండ్ పూర్ ఇన్ ఫాస్ఫరస్ అడిగితే అల్యూవియల్ సాయిల్. ఫార్మ్డ్ డ్యూ టు సెడిమెంట్ డిపాజిట్ బై రివర్స్ యొక్క సెడిమెంట్ డిపాజిట్స్, అంటే రివర్స్ ఏం చేస్తాయి, పర్టికులర్ ఒక చోటు నుంచి ఆరిజినేట్ అయ్యి అక్కడి నుంచి ఏవైతే శాండ్ పార్టికల్స్ ఉంటాయో, సాయిల్ ఉంటుందో అదంతా కలెక్ట్ చేసి ఒక చోట అది చేరుస్తాయి. సో దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటది, ఖాదర్, భాంగర్. సో ఖాదర్ వచ్చేసరికి న్యూ అల్యూవియల్, దీని తర్వాత ఓల్డ్ అల్యూవియం వచ్చేసరికి భాంగర్. సో భాబర్ వేరే, భాబర్ బెల్ట్ అనేది ఏంటి, పెద్ద రాక్స్, ఇందులో రివర్స్ స్ట్రీమ్ అనేది డిస్అపియర్ అవుతుంది. సో ఖాదర్ అనేది మోర్ ఫర్టైల్, ఏదైతే భాంగర్ ఉందో ఇది లెస్ ఫర్టైల్ అన్నమాట. అర్థమైందా, క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ మనకు అలూవియల్ సాయిల్ తర్వాత ఎక్కువగా దొరికేది మనకు రెడ్ సాయిల్ కవర్స్ 18% ఆఫ్ ద ఏరియా. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై వెదరింగ్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్ యొక్క వెదరింగ్ వల్ల ఇది ఏంటంటే ఫామ్ అనేది అవుతుంది. అండ్ ఇది రెడ్గా ఎందుకు ఉంటుందంటే ఇందులో ఐరన్ ఆక్సైడ్ యొక్క క్వాంటిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల మనకేంటంటే ఇది రెడ్గా కనిపిస్తుంది. మన బ్లడ్ అనేది కూడా ఎందుకు రెడ్గా కనిపిస్తుంది అంటే అందులో ఐరన్ అనేది ఉంటుంది కాబట్టి, ఐరన్, దాంతోపాటు హీమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి. క్లియరా. సో చేంజెస్ కలర్ టు ఎల్లో ఆన్ హైడ్రేషన్, అంటే ఎప్పుడైతే దీనిపైన మనం వాటర్ అనేది వేస్తామో ఈ రెడ్ కలర్ సాయిల్ అనేది ఏమవుతుంది, ఇది బురదగా మారుతుంది. బురద ఏ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. సో అదేవిధంగా ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ వాటర్ డెఫిసిట్ ఏరియా. సో ఎక్కడైతే వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందో అక్కడ మనకేంటంటే ఈ రెడ్ సాయిల్ కనిపిస్తుంది. ఏ రీజన్స్లో,
కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో పీడ్మెంట్ జోన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. పీడ్మెంట్ జోన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి? ఏదైతే లీవర్డ్ సైడ్ ఉందో, సారీ ఇది విండ్వర్డ్ సైడ్, ఇదేంటి విండ్వర్డ్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసరికి విండ్. ఇక్కడ ఏమవుతుంది? వర్షం అనేది పడుతుంది. ఇది విండ్వర్డ్ సైడ్, ఇది లీవర్డ్ సైడ్. లీవర్డ్ సైడ్ మనకు వర్షం అనేది పడదు. సో ఇక్కడ లో రెయిన్ఫాల్ ఉన్న చోట మనకు రెడ్ సాయిల్ కనిపిస్తుంది. వాటర్ డెఫిసిట్ ఉన్న చోట ఇది కనిపిస్తుంది. సో ఏదైతే ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద వెస్ట్ ఘాట్స్, పీడ్మాంట్ జోన్ అంటే ఏంటి? ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్లో మనకు కనిపిస్తుంది ఇన్ లో రెయిన్ఫాల్ ఏరియాస్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత బ్లాక్ సాయిల్. సో బ్లాక్ సాయిల్ అనేది మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి? కాటన్ యొక్క కల్టివేషన్ కోసం. ఇది వచ్చేసరికి మన ఇండియాలో థర్డ్ మోస్ట్ అవైలబుల్ సాయిల్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రేగూర్. దీన్ని మనం రేగూర్గా కూడా అంటాము. అండ్ దీని యొక్క నేచర్ వచ్చేసరికి కొంచెం క్లేయిగా ఉంటుంది. క్లేయి ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంచెం బంకగా ఉండడం. సో నార్మల్గా మనం సాయిల్ మట్టి కనుక చూస్తే అది కొంచెం డ్రైగా ఉంటుంది, కానీ ఈ బ్లాక్ సాయిల్ అనేది కొంచెం బంకగా ఉంటుంది. అండ్ ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే, ఏదైతే వాల్కెనోస్ ఉన్నాయి కదా, ఈ వాల్కెనోస్ అనేవి ఎరప్ట్ అయినప్పుడు వీటి నుంచి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ఎరప్షన్ ఆఫ్ లావా వల్ల ఇది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే మన ఇండియా ఉందో, సో దీనికి నార్త్ వెస్ట్ పార్ట్లో ఏదైతే మన మహారాష్ట్ర, రాజస్థాన్ ఉందో, మహారాష్ట్ర, గుజరాత్ ఉందో ఆ రీజన్స్లో మనకి ఏంటంటే ఇది కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఇంపర్మియబుల్ సాయిల్ అంటే ఇందులో ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందులో అంటే పర్మియబుల్ సాయిల్ అంటే వాటర్ అనేది కనుక పడితే, సో ఇప్పుడు చూడండి వాటర్ మనం ఏం చేద్దామంటే ఒక పాట్ అనేది తీసుకుందాం. ఒక పాట్ తీసుకొని అందులో ఒక నార్మల్ సాయిల్ అంటే రెడ్ సాయిల్, ఆలివియల్ సాయిల్ తీసుకుందాం. దాని తర్వాత కింద హోల్స్ పెడదాం. నెక్స్ట్ ఇంకో సాయిల్లో మనం ఏం చేద్దామంటే బ్లాక్ సాయిల్ తీసుకుందాం. సో ఇక్కడ ఈ రెండిట్లో 1 లీటర్ వాటర్ కనుక మనం వేస్తే ఈ బ్లాక్ సాయిల్ ఏం చేస్తుందంటే ఆ వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసేస్తుంది. అంటే అది ఆ వాటర్ని ఏంటంటే కింది వరకు వెళ్ళనివ్వదు. కానీ ఎక్కడైతే మనం ఈ రెడ్ సాయిల్లో, లాటరైట్ సాయిల్లో మనం ఎప్పుడైతే వాటర్ అనేది వేస్తామో అందులో కొంత భాగం మనకేంటంటే కింద డ్రిప్ అవుతుంది. అంటే దీని యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తక్కువ, కానీ బ్లాక్ సాయిల్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సెల్ఫ్ ఫ్లోయింగ్ క్యారెక్టరిస్టిక్ అనమాట. సో డెవలప్ క్రాక్స్ వెన్ డ్రై అండ్ స్టిక్కీ వెన్ మాయిస్ట్. సో ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో అది దాని అంతటా ఏమవుతుంది, క్రాక్స్ డెవలప్ అయిపోతుంది. ఇదేమవుతుంది, వర్షం పడినప్పుడు స్టిక్కీగా అయిపోతుంది. నెక్స్ట్ మోడ్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్. సో కాటన్ కల్టివేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ కాటన్ అనేది కల్టివేట్ అవ్వడం కోసం ఏం కావాలి? 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ కావాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్, లైమ్ అండ్ అల్యూమినియం. ఓకేనా, ఇది రిచ్ ఇన్ లైమ్ అండ్ అల్యూమినియం. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత మనకు లాటరైట్ సాయిల్ వస్తుంది. సో లాటరైట్ సాయిల్ వచ్చేసరికి 4.3% ఆఫ్ ద ఏరియాగా మనకేంటంటే చెప్తుంది. దీన్ని మనం రెడ్ లాటరైట్ సాయిల్గా కూడా అంటాం. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై లీచింగ్ ప్రాసెస్ వల్ల ఇది ఫామ్ అవుతుంది. వెన్ ఇంపార్టెంట్ మినరల్స్ సచ్ యాజ్ సిలికా వాషెస్ అవే ఫ్రమ్ ద సాయిల్. అంటే ఎప్పుడైతే సిలికా అనేది ఆ సాయిల్ నుంచి వాష్ అయినది అయిపోతుందో మనకేంటంటే ఈ రెడ్ లాటరైట్ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రీజన్స్ విత్ హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్. సో హై టెంపరేచర్ ఉండాలి అండ్ దాంతోపాటు హై రెయిన్ఫాల్ కూడా ఉండాలి. అక్కడ మనకేంటంటే ఈ సాయిల్ అనేది కనిపిస్తుంది. ఈ సాయిల్తో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఇటుకలు అనేవి తయారు చేస్తాము. ఓకేనా, ఇటుకలు తయారు చేయడానికి ఇది ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మన ఇటుకలు కనుక చూస్తే అది ఎలా ఉంటాయి, రెడ్ కలర్లోనే ఉంటాయి, మనం చూసుంటాం, అవునా. సో ఇట్ ఈస్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రిక్ సాయిల్. సార్ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ ఓన్లీ లాటరైట్ సాయిల్తోనే మనం ఇటుకలు తయారు చేస్తామంటే కాదు, బట్ ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్. ఇదేంటంటే చాలా రిజిడ్గా ఉంటుంది అన్నమాట, చాలా గట్టిగా ఉంటుంది. సో గుడ్ ఫర్ క్యాష్యూ గ్రోత్ అండ్ కల్టివేషన్. సో క్యాష్యూ నట్స్, ఓకేనా, కాజు ఉంది కదా, సో కాజు యొక్క గ్రోత్ కోసం ఇది హెల్ప్ఫుల్. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే తమిళనాడులో, ఆంధ్రాలో అండ్ కేరళలో మనకి ఏంటంటే ఇది కనిపిస్తుంది. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం యారిడ్ సాయిల్, మార్షీ సాయిల్ చూద్దాం. యారిడ్ సాయిల్ అంటే ఏంటి? ఎక్కడైతే రాజస్థాన్ ఏరియా ఉందో, రాజస్థాన్, గుజరాత్, ఎక్కడైతే వర్షం అనేది తక్కువగా పడుతుందో అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ శాండీ ఇన్ టెక్స్చర్ అండ్ దాంతోపాటు సెలైన్ ఇన్ నేచర్. అంటే ఇక్కడ ఏదైతే సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఎక్కడైతే నార్మల్గా ఇక్కడ వర్షం అనేది చాలా తక్కువ పడుతుంది. ఒకవేళ వర్షం పడినా కూడా ఇక్కడ ఆ ఎవాపరేషన్ అనేది చాలా తొందరగా అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ
వాటర్లో ఉన్న సాల్ట్ అనేది ఇక్కడ ల్యాండ్ పైనే ఉంటుంది. అది ఓషన్ దాకా వెళ్ళి మిక్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. దానివల్ల ఇది ఏంటంటే కొంచెం సలైన్‌గా ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది? రాజస్థాన్ అండ్ గుజరాత్‌లో. ఓకేనా? నెక్స్ట్ మార్షీ పీట్ సాయిల్. సో ఇది వచ్చేసరికి మార్షీ సాయిల్, పీట్ సాయిల్ ఇది వచ్చేసరికి మనకు కోస్టల్ ఏరియాస్‌లో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ గనుక తీసుకుంటే మనం ఏదైతే సుందర్బన్ ఏరియాస్ ఉన్నాయో, సుందర్బన్ డెల్టా అనేది ఉందో అక్కడ మనకు ఎక్కువగా ఇది కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ హై ఆర్గానిక్ మ్యాటర్. ఇక్కడ హమ్మస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ సీన్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ హై హ్యూమిడిటీ అండ్ హై రెయిన్‌ఫాల్. హై హ్యూమిడిటీ అనేది ఉండాలి అండ్ హై రెయిన్‌ఫాల్ అనేది కూడా ఉండాలి. ఎక్కువగా మనకు కోస్టల్ ఏరియాస్‌లో కనిపిస్తుంది. ఎందుకు? అక్కడ సీ అనేది, ఓషన్ అనేది చాలా దగ్గరగా ఉండడం వల్ల హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు రెయిన్‌ఫాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల సీకి, ల్యాండ్‌కి మధ్య. ఆల్రెడీ ఇది మనం చూసాం. నెక్స్ట్ దీని తర్వాత డెజర్ట్ సాయిల్, మౌంటైన్ సాయిల్ చూద్దాం. డెజర్ట్ సాయిల్ అంటే ఎక్కడైతే డెజర్ట్ రెయిన్‌ఫాల్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందో అక్కడ మనకు డెజర్ట్ సాయిల్ కనిపిస్తుంది. సో డెజర్ట్ సాయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ లాటరైట్ సాయిల్ చూసినా, లేకపోతే బ్లాక్ సాయిల్ చూసినా అండ్ ఈ డెజర్ట్ సాయిల్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఏ సాయిల్ ఏ విధంగా ఉంటుంది. దీని యొక్క టెక్స్చర్ కనుక చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే ఇలా వీటిని మనం టెక్స్చర్ బేసిస్ పైన, అవైలబిలిటీ బేసిస్ పైన దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసాము. ఇది మనకు ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది? ఏదైతే వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద రాజస్థాన్ ఉందో. ఎందుకు వెస్టర్న్ సైడ్ అంటున్నాం? రాజస్థాన్కి కొంచెం ఈస్ట్ వర్డ్ మనకేంటంటే ఆరావలీస్ కనిపిస్తాయి. సో ఆరావలీస్కి లెఫ్ట్ నుంచి మనకేంటంటే ఈ ఏదైతే డెజర్ట్ అనేది ఉంటుందో అది స్టార్ట్ అనేది అవుతుంది. ఆల్రెడీ మనం ఫిజియోగ్రాఫిక్ డివిజన్లో చూసాం. గుజరాత్, హర్యానాలో కనిపిస్తుంది. నెక్స్ట్ మౌంటైన్ సాయిల్. మౌంటైన్ యొక్క కింది భాగంలో ఎక్కడైతే మనకు సాయిల్ అనేది కనిపిస్తుందో, పైన అయితే సాయిల్ కనిపించదు. ఎందుకు? అక్కడ నుంచి జారిపోయి కిందికి వచ్చేస్తుంది. సో ఎక్కడైతే కింది భాగంలో సాయిల్ అనేది కనిపిస్తుందో దాన్నే మనం మౌంటైన్ సాయిల్ అంటాం. ఇక్కడ మనకేంటంటే హమ్మస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. హమ్మస్ అంటే ఏంటి? ఆర్గానిక్ మ్యాటర్. ఓకేనా? ఆర్గానిక్ మ్యాటర్. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ న్యూట్రియంట్స్ చూద్దాం. న్యూట్రియంట్స్ కనుక చూస్తే ఏదైతే ఈ సాయిల్ అనేది ఉందో ఇందులో మనకు మైక్రో, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మ్యాక్రో అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే అవి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. ఇవి వచ్చేసరికి మనకు ఏదైతే సాయిల్ అనేది ఉందో అందులో మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నమాట. నైట్రోజన్ అనేది అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ సాయిల్లో. నైట్రోజన్ లేకపోతే మనకు సాయిల్ యొక్క మ్యాక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. దీని తర్వాత ఏదైతే రిమైనింగ్ మినరల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మైక్రో న్యూట్రియంట్స్. సో మ్యాక్రో గుర్తుపెట్టుకోండి. మ్యాక్రో గుర్తుపెట్టుకుంటే చాలు, రిమైనింగ్ అన్నీ కూడా మైక్రో కిందకి వచ్చేస్తాయి. ఏంటది? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పిపి, దీని తర్వాత సిఎంఎస్. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, దీని తర్వాత మెగ్నీషియం, దీని తర్వాత సల్ఫర్. ఎన్పిపి, సిఎంఎస్. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు సాయిల్ ఎరోజన్ కనుక చూస్తే, సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం నార్మల్గా ల్యాండ్ పైన వర్షం అనేది పడుతుందో, హిల్స్ పైన వర్షం అనేది పడుతుందో, విండ్ ఎరోజన్ వల్ల ఏమవుతుంది? ఈ సాయిల్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మనకేమవుతుంది? ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్గా, ఇక్కడ ఏమవుతుంది? ఒక క్లౌడ్ నుంచి వర్షం అనేది పడుతుంది. వర్షం అనేది పడడం వల్ల ఇక్కడ ఏదైతే పైన సాయిల్ అనేది ఉందో, ఈ కొండ పైన ఏదైతే సాయిల్ ఉందో, దీని పక్కన ఏదైతే సాయిల్ ఉందో ఇదేమవుతుంది? కొంచెం కొంచెంగా ఏమవుతుంది? స్లైడ్ అవుతూ అక్కడ నుంచి మూవ్ అవుతూ ఏమవుతుంది? కిందికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మెల్లిమెల్లిగా మనకేంటంటే ఇక్కడ గలీ ఇరోజన్ అనేది జరుగుతుంది. సో సాయిల్ ఇరోజన్లో మనకేంటంటే గలీ ఇరోజన్. సో ఈ గలీ ఇరోజన్ అనేది పర్ఫామ్ చేసే ఒక రివర్ అనేది ఉంది, చాలా ఇంపార్టెంట్. ఏంటది? చంబల్ రివర్. సో ఈ చంబల్ రివర్ అనేది గలీ ఇరోజన్ పర్ఫామ్ చేస్తుంది. గలీ ఇరోజన్లో మనకి ఏమవుతుందంటే రెవైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకేంటంటే రెవైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ రెవైన్స్ అనేవి ఏం చేస్తాయి? బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీని క్రియేట్ చేస్తాయి. బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీని ఈ చంబల్ రివర్ లేదా రెవైన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదేమవుతుంది? మెల్లిమెల్లిగా ఏమవుతుంది? అక్కడ నుంచి సాయిల్ అనేది వస్తుంది. అండ్ దీని తర్వాత ఇదేమవుతుంది? ఇక్కడ పక్కన ఉన్న సాయిల్ మొత్తాన్ని కూడా కిందికి తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అ పర్మనెంట్ ప్రాసెస్ వేర్ సర్ఫేస్ వాటర్ రన్స్ ఆఫ్ కట్స్ డీప్ ఇన్ టు ద సాయిల్. ఇది ఏమవుతుంది? కట్ చేస్తుంది. ఏవైతే పక్కన ఉన్న రాక్స్ ఉన్నాయో వాటిని కట్ చేస్తూ రిమూవింగ్ ఇట్ అలాంగ్ విత్ డ్రైనేజ్ లైన్. షీట్ ఇరోజన్ అంటే ఏదైతే ఇప్పుడు వర్షం అనేది పడుతుంది, ఓకేనా? వర్షం పడుతుంది, ఇలా ఒక శాండ్ అనేది ఉంది. సో దీనిపైన ఒక లేయర్ ఆఫ్ శాండ్ అనేది ఉంది. సో ఈ లేయర్ ఆఫ్ శాండ్ అనేది వర్షం పడడం వల్ల డైరెక్ట్గా ఈ లేయర్ మొత్తం కనుక వెళ్ళిపోతే దాన్నే మనం షీట్ ఇరోజన్ అంటాం. ఓకేనా? షీట్ ఇరోజన్ అంటాం.
సో వెన్ టాప్ సాయిల్ గెట్స్ వాష్డ్ అవే డ్యూ టు హెవీ షవర్, ఎక్కువగా వర్షం పడడం వల్ల ఇలా వెళ్ళిపోతే దీన్ని మనం షీట్ ఇరోజన్ అంటాం. సో షీట్ ఇరోజన్ని లేదా సాయిల్ ఇరోజన్ని ఆపడం కోసం మల్టిపుల్ వేస్ అనేవి ఉన్నాయి. అందులో బెస్ట్ వే వచ్చేసరికి చెట్లు నాటడం. సో ఎప్పుడైతే ఈ చెట్లు అనేవి నాటుతామో ఈ చెట్టు ఏం చేస్తుంది, దీని యొక్క రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ సాయిల్ని గట్టిగా పట్టుకొని ఉంటాయి అండ్ దాంతోపాటు ఆ వాటర్ యొక్క ఫ్లో, వర్షం యొక్క ఫ్లోని అడ్డుకుంటాయి. క్లియరా? సో సాయిల్ ఎరోజన్ ఈ విధంగా వర్క్ అవుతుంది. క్లియర్? దాంతోపాటు ఈ సాయిల్ కన్జర్వేషన్ అంటే ఏంటి, సాయిల్ని ఆపడం, సాయిల్ ఎరోజన్ని కాపాడడం. సో దానిలో మనకేంటంటే ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ బండింగ్, ప్లవింగ్ అనేది వస్తుంది. సో కౌంటర్ బండింగ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే కొంచెం హిల్ లాగా ఉంది, కొంచెం ఏముంది, హిల్ లాగా ఉంది. లెటెస్ట్ ఇక్కడ వర్షం అనేది పడింది అనుకోండి, ఏమవుతుంది, పైనుంచి ఏదైతే ఆ వాటర్ అనేది ఉంటుందో ఆ వాటర్ అనేది ఏమవుతుంది, కిందికి ఫ్లో అయిపోతుంది. సో ఆ ఫ్లో అవుతున్న వాటర్తో పాటు మనకేమవుతుంది, సాయిల్ కూడా వెళ్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొద్దిగా ఇలా కొంచెం హైట్తో మనం ఏం చేస్తామంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాటర్ అనేది వెళ్ళిపోతుందే కానీ సాయిల్ అనేది అక్కడే ఉంటుంది. స్లోస్ వాటర్ పర్ఫకేట్స్ ఇంటూ ద సాయిల్లో మనకేంటంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి వెళ్ళిపోతుంది. సో దీన్నే మనం కౌంటర్ బండింగ్ అంటాము. సో ఎ ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫర్ మార్జినల్ స్లోపింగ్ అండ్ హిల్లీ ల్యాండ్ ఏరియా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా ఉంది, ఇందులో ఒక చిన్న ఓకేనా ఇలా ఒక బంప్ యాడ్ చేస్తాం, ఇలా బంప్ యాడ్ చేస్తాం, ఇలా బంప్ యాడ్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సాయిల్ అనేది అక్కడే ఉంటుంది వెళ్ళకుండా. ఓకేనా, ఇట్ ఇన్వాల్వ్స్ ప్లేస్మెంట్ ఇదంతా. నెక్స్ట్ మల్చింగ్ అంటే ఏంటి, ఏదైతే ఇక్కడ చూడండి మనం ఏం చేస్తామంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పైన ఆ సాయిల్ అనేది ఇరోడ్ కాకుండా వెళ్ళిపోకుండా ఉండడం కోసం దానిపైన మనం ఆర్గానిక్ మ్యాటర్ అనేది వేస్తాము. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏదైతే గడ్డి ఉందో ఇక్కడ చూడండి గడ్డి అనేది వేసాం, దీని తర్వాత వుడ్ చిప్స్ అనేవి ఉంది అది వేసాం, నెక్స్ట్ గ్రాస్ అనేది వేసాం, ఇదంతా చూడండి. సో దీన్ని ద ప్రాసెస్ ఆఫ్ కవరింగ్ ద టాప్ సాయిల్ విత్ ప్లాంట్ మెటీరియల్ సచ్ యాజ్ లీవ్స్, గ్రాస్. సో దీంతో కవర్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ వెళ్ళినా కూడా ఆ లీవ్స్, గ్రాసే వెళ్తాయి కానీ సాయిల్ వెళ్ళదు. సో దాన్నే మనం మల్చింగ్ అంటాం. సాయిల్ కన్జర్వేషన్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూడండి, షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూడొచ్చు షెల్టర్ బెల్ట్స్. సో షెల్టర్ బెల్ట్స్ అంటే ఏదైతే విండ్ ద్వారా సాయిల్ ఎరోజన్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక లైన్ లాగా మనం ఏం చేస్తామంటే చెట్లు అనేవి ఇలా నాటుతాం. సో ఎప్పుడైతే మనకు విండ్ అనేది చాలా భారీగా వస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఈ చెట్లు అనేవి ఆ విండ్ని అడ్డుకుంటాయి. దాన్నే మనం షెల్టర్ బెల్ట్స్ అంటాం. ఇక్కడ చూడండి ప్లాంట్స్ planting rows of trees on one side of the area that prevents wind from eroding the soil. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఇంతకుముందు మనం ఏం చేస్తాం, ఒక స్లోప్ పైన ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ఆ హిల్ అనేది ఉందో దాన్నే ఇలాగా కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇలా చూడండి, ఇలాగా కట్ చేసి ఇలాగా మనం ఏం చేస్తామంటే ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఒకవేళ వర్షం అనేది పడినా కూడా అదేమవుతుందంటే అక్కడే ఉంటుంది సాయిల్. సో ద ప్రాక్టీస్ ఆఫ్ కట్టింగ్ ఫ్లాట్ ఏరియా అవుట్ ఆఫ్ హిల్లీ మౌంటైన్స్ ల్యాండ్స్కేప్ ఇన్ ఆర్డర్ టు గ్రో క్రాప్స్. సో క్రాప్స్ గ్రో చేయడం కోసం మోస్ట్లీ ప్రాక్టీస్ ఇన్ హిల్లీ ఏరియాస్ సచ్ యాజ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్సెస్లో. అండ్ దాంతోపాటు ఊటీ గనక వెళ్తే టీ కల్టివేషన్ అనేది అక్కడ ఎక్కువ జరుగుతుంది. సో అక్కడ మనకు కనిపిస్తుంది. సో అక్కడ కూడా అది కూడా ఒక హిల్లీ ఏరియా కాబట్టి అక్కడ మనకేంటంటే ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత స్ట్రిప్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఒక స్ట్రిప్ ఒక ప్రోడక్ట్ వేస్తే ఇంకో స్ట్రిప్ ఇంకో ప్రోడక్ట్ వేయడం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో గ్రీన్ కలర్లో మనకేంటంటే ఒక ట్రీస్ అనేవి నాటాం, ఇటుపక్క గ్రీన్ ఉంది కానీ దీని మధ్యలో ఏంటంటే గడ్డి అనేది నాటాం, ఏదో సమ్ డిఫరెంట్ ప్రోడక్ట్ అన్నమాట. ఒక స్ట్రిప్ ఒకటి. లెటర్స్ ఇక్కడ టమాటో వేసాం, ఇక్కడ మనం ఏం చేస్తామంటే బీన్స్ వేస్తాం, మళ్ళీ ఇక్కడ టమాటో వేస్తాం, మళ్ళీ ఇక్కడ బీన్స్ వేస్తాం, ఇలా స్ట్రిప్. లేదా ఇక్కడ వేరేది ఏదైనా వేయచ్చు, కాకరకాయ వేయచ్చు, మన ఇష్టం ఏదైనా వేయచ్చు. సో దీన్నే మనం స్ట్రిప్ ఫార్మింగ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ రెవల్యూషన్ చూద్దాం, గ్రీన్ రెవల్యూషన్, బ్లాక్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా మనం కనుక చూస్తే ఓకేనా. సో గ్రీన్ రెవల్యూషన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించి వస్తుంది, పెట్రోలియంకి. బ్లూ రెవల్యూషన్ వచ్చేసరికి ఫిష్కి, బ్రౌన్ రెవల్యూషన్ వచ్చేసరికి లెదర్కి. ఇక్కడ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గోల్డెన్ రెవల్యూషన్ వచ్చేసరికి ఫ్రూట్, హనీకి. గ్రీన్ రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చేసరికి మనం ఫుడ్ గ్రెయిన్ కోసం ఇక్కడ మనం హై ఈల్డింగ్ వెరైటీస్ని ఏం చేసాం, ప్రమోట్ అనేది చేసాం. అండ్ ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్స్ కనుక మనం చూస్తే వరల్డ్లో నార్మన్ బోర్లా వస్తుంది. సో నార్మన్ బోర్లా. అదే ఇండియాలో కనుక చూస్తే ఎంఎస్
నాథన్. సో ఈయనకి మనం ఏం చేస్తాం 2024లో భారతరత్న కూడా ప్రొవైడ్ చేసాం. ఎవరికి? ఎంఎస్ స్వామినాథన్కి. ఇండియాలో కనుక చూస్తే ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ చెప్తాం. గ్రే రెవల్యూషన్ వచ్చేసరికి ఫర్టిలైజర్, పింక్ రెవల్యూషన్ ఆనియన్, రెడ్ రెవల్యూషన్ మీట్ టొమాటోకి, సిల్వర్ రెవల్యూషన్ ఎగ్ అండ్ పౌల్ట్రీకి, వైట్ రెవల్యూషన్ వచ్చేసరికి మిల్క్. వైట్ రెవల్యూషన్ యొక్క ఫాదర్గా ఎవరిని అంటాము మనము? వైట్ రెవల్యూషన్ వచ్చేసరికి డాక్టర్ వర్గీస్ కురియన్. డాక్టర్ వర్గీస్ కురియన్. సో ఈయన ఏం చేస్తాడు? మిల్క్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిన తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా కూడా ఈయన ఏం చేస్తాడంటే అమూల్ మిల్క్ యొక్క ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆ మిల్క్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా యూటిలైజ్ అనేది చేయడం జరిగింది. అవునా? సో ఇలాగా డాక్టర్ వర్గీస్ కురియన్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కనుక మనం చూస్తే ఎల్లో రెవల్యూషన్ వచ్చేసరికి ఆయిల్ సీడ్స్ యొక్క బేసిస్ పైన. అండ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసరికి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మనం ఎవర్ గ్రీన్ చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లూ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరు అంటే ఈయన వచ్చేసరికి హీరాలాల్ చౌదరి. హీరాలాల్ చౌదరి. అండ్ దాంతోపాటు ఎల్లో రెవల్యూషన్ ఎక్కడ ఉందా? ఎస్, ఎల్లో రెవల్యూషన్ వచ్చేసరికి ఈయన శామ్ పిత్రోడా. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత అగ్రికల్చర్కి వద్దాం. అగ్రికల్చర్లో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్లో కనుక చూస్తే ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ వస్తాయి. ఫార్మింగ్ అనేది వస్తుంది. ఒకటి వచ్చేసరికి ప్రిమిటివ్ ఫార్మింగ్. ప్రిమిటివ్ అంటే ఏంటి? ఏదైతే పాతకాలంలో ఫార్మింగ్ అనేది ఉందో దాన్నే మనం ప్రిమిటివ్ ఫార్మింగ్ అంటాం. సో పాతకాలంలో మనం ఏం చేసాం? ట్రాక్టర్స్ లేకపోతే ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయకుండా అన్నీ న్యాచురల్ వేలో ఒక పర్సన్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ఇది ఉంటుంది. ఓకేనా? మనం చూసుంటాం అది. సో పొలం దున్నడానికి ఇలాగా ఏంటంటే వాళ్ళ భుజం పైన వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పొలం దున్నడానికి వెళ్తూ ఉంటారు. సో ఆ పర్టికులర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని ఫాలో చేస్తే దాన్నే మనం ప్రిమిటివ్ ఫార్మింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ విత్, అంటే ఎవరికైనా ఒక చిన్న ల్యాండ్ అనేది ఉంది. ఒక లెటర్సే ఒక 50 సెంట్స్ లేకపోతే ఒక ఎకరము, ఒక 1 ఎకరా ల్యాండ్ ఉంది, లేదా 50 సెంట్స్ ల్యాండ్ ఉంది, దాన్ని దున్నడం లేదా అక్కడ ఫార్మింగ్ చేయడం కోసం ఇది ప్రిమిటివ్ ఫార్మింగ్. లేదా ఒక పెద్ద ల్యాండ్ ఉంది, ఒక 10 ఎకరాలు 100 ఎకరాల ల్యాండ్ ఉంది. సో అక్కడ ఏదైతే ఈ ప్రిమిటివ్ ఫార్మింగ్ అనేది వర్క్ కాదు. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ట్రాక్టర్స్, మంచి ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ ఆన్ మాన్సూన్. ఇక్కడ మనం ఏంటంటే వాటర్ కోసం వర్షం పైనే డిపెండ్ అవుతాం ఎక్కువగా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. ఈ ప్రిమిటివ్ ఫార్మింగ్నే మనం స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటాం. ఏదైతే ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఉందో దీన్నే మనం షిఫ్టింగ్ ఫార్మింగ్ కూడా అంటాము, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం షిఫ్టింగ్ కల్టివేషన్ చూసాం అండ్ దాని యొక్క నేమ్స్ అనేది కూడా చూసాము. అదొకసారి మీరు మళ్ళీ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. సో ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ హై పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్. అంటే ఇక్కడ ఏంటంటే పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ల్యాండ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, పాపులేషన్ ఎక్కువగా ఉంది కానీ ల్యాండ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు హై ఇంటెన్సిటీ అనేది మనకు ఉంటుంది. సో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ కొంచెం ల్యాండ్లోనే మనం ఏం చేయాలంటే ఈ పాపులేషన్కి అందరికీ సరిపోయేంత ప్రొడక్షన్ చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ల్యాండ్ నుంచి ఎంతవరకు అయితే అంతవరకు ఎక్కువ మనం ప్రొడక్షన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ కెమికల్స్ని యూజ్ చేసి మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం కోసం వస్తాం. సో ఇది వచ్చేసరికి రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వల్ల మనకేమవుతుంది? కొద్దిగా అంటే ఈ ల్యాండ్ అనేది ఎందుకు తక్కువ వస్తుంది? పాపులేషన్ పెరుగుతోంది, ఆబ్వియస్లీ తెలుసు పాపులేషన్ అనేది పెరుగుతుంది, కానీ ల్యాండ్ అనేది ఎందుకు తక్కువ వస్తుంది? లెటర్సే ఒక ఫార్మర్ ఉన్నాడు, ఆయనకేంటంటే 1 ఎకరా స్థలం ఉంది, ఆయనకేంటంటే 4 కొడుకులు ఉన్నారు. సో 4 కొడుకులకి పంచేటప్పటికి ఏమవుతుంది? ఒక్కొక్కరికి 25 సెంట్సే వస్తాయి. సో ఒక్కొక్కరి దగ్గర 25 సెంట్సే ఉన్నాయి. అంటే రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వల్ల, ఇన్హెరిటెన్స్ అంటే కొడుకుకి ఆ ఆస్తి అనేది ఇవ్వడం వల్ల, డివైడ్ చేయడం వల్ల ఏమవుతుంది? సక్సెసివ్ డివిజన్ అలా చేస్తూ ఈ ల్యాండ్ అనేది తగ్గిపోతూ ఉంది. నెక్స్ట్ కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటి? ప్రీవియస్గా ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన దగ్గర రూల్ చేశారో, బ్రిటిషర్స్ మనకు రూల్ చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ ఏదైతే ఫార్మింగ్ అనేది ఉందో ఆ ఫార్మింగ్ అనేది మనకు ఎక్కువగా కమర్షియల్ టైప్ చేయాలి. అంటే ఎంతవరకు అయితే అంతవరకు మనం ఏం చేయాలి? మన యొక్క ఇన్కమ్ అనేది ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఉందో ఆ ప్రోడక్ట్స్ నుంచి ఇన్కమ్ అనేది ఎంతవరకు అయితే అంతవరకు ఎక్కువ జనరేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైతే మనకేంటంటే తినడానికి బాగాలేకపోయినా కూడా కమర్షియల్లీ యూజ్ అయ్యే క్రాప్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ప్లాన్ చేస్తారు. సో దాన్నే కమర్షియల్ ఫార్మింగ్ అంటాం. సో ఈ
కమర్షియల్ ఫార్మింగ్లో ఏంటంటే ఒక లార్జ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో కొన్ని వందల ఎకరాలలో ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లెటెస్ట్ సే కాటన్ లేదా జ్యూట్ ఆ కల్టివేషన్ చేసేవాళ్ళు. సో దాన్నే మనం సింగిల్ క్రాప్ గ్రోన్ ఇన్ ఎ లార్జ్ ఏరియా, దాన్నే మనం ప్లాంటేషన్ అంటాం. ఒకటే క్రాప్ ఒక లార్జ్ ఏరియాలో కనుక మనం చేస్తే దాన్ని మనం ప్లాంటేషన్ అంటాం. ఇందులో మనం ఏం చేస్తామంటే హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ యూస్ చేస్తాం, కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తాం, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ యూజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ క్రాప్స్ ఏమేమి వస్తాయంటే టీ, కాఫీ, రబ్బర్, షుగర్ కేన్, బనానా, ఇవి మనకేంటంటే ఇంపార్టెంట్ క్రాప్స్గా వస్తాయి. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత మిక్స్డ్ ఫార్మింగ్, ఇంటర్ క్రాపింగ్. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఎలా పడితే అలాగా ఏది పడితే ఇష్టం వచ్చినట్టు అది ఒక పొలంలో నాటడం. ఒక చోట టమాటాలు పెరుగుతున్నాయి, ఒక చోట కాకరకాయలు పెరుగుతున్నాయి, ఒక చోట ఏంటంటే బ్రింజాల్స్ పెరుగుతున్నాయి, ఒక చోట ఏదేదో పెరుగుతున్నాయి. సో దాన్ని మనం మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. సో అగ్రికల్చర్తో పాటు పంటతో పాటు మనం ఏం చేస్తామంటే దాంతోపాటు ఏం చేస్తున్నాం, కొన్ని గొర్రెల్ని, కొన్ని హెన్స్ని, చికెన్స్ని, వాటన్నిటిని మనం పెంచుతున్నాం. సో దాన్నే మనం మిక్స్డ్ క్రాపింగ్ అంటాం. సో సీడ్స్ ఆఫ్ 2 డిఫరెంట్ క్రాప్స్ ఆర్ మిక్స్డ్ బిఫోర్ సోయింగ్. సో దాన్ని మనం ఏం చేస్తాం, ఎలా పడితే అలా మిక్స్ చేసి క్రాప్ చేస్తున్నాం. కానీ ఇంటర్ క్రాపింగ్ అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్లో అంటే 2 or more క్రాప్స్ సీడ్స్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఒక లైన్లో ఏం చేస్తున్నాం, ఒక లైన్లో టమాటాలు నాటుతున్నాం, ఒక లైన్లో కాకరకాయలు నాటుతున్నాం, ఒక లైన్లో బ్రింజాల్ నాటుతున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఒక లైన్లో ఏం చేస్తున్నాం, ఇంకోటి మనకి ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అంటే ఇక్కడ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఇటుపక్క నాటుతున్నాం, ఇలాగన్నమాట. ఓకేనా. సో దాన్ని మనం ఇంటర్ క్రాపింగ్ అంటాం. ఈ ఇంటర్ క్రాపింగ్ అనేది మనకు ఎక్కువ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మిక్స్డ్ ఫార్మింగ్ అనేది కూడా మనకు ఇండియాలో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత డిఫరెంట్ క్రాప్స్ కనుక చూస్తే మనం ఏంటంటే సీజన్స్ని బట్టి మనం ఏంటంటే క్రాప్స్ని డివైడ్ చేసాం, ఖరీఫ్, రబీ. సో ఖరీఫ్ వచ్చేసరికి మనకు సోయింగ్ జూలైలో స్టార్ట్ అవుతుంది, హార్వెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్, అక్టోబర్లో మనం ఏం చేస్తామంటే దాన్ని హార్వెస్ట్ చేస్తామంటే జూలైలో ఎందుకు నాటుతున్నామంటే మనకు మాన్సూన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో జూలై తర్వాత మనకు మెల్లిమెల్లిగా మాన్సూన్ అనేది స్టార్ట్ అవుతుంది. హార్వెస్టింగ్ వచ్చేటప్పటికి మనకు వర్షాలు బాగుంటాయి కాబట్టి మనం ఖరీఫ్ సీజన్లో ఈ పర్టికులర్ క్రాప్స్ అనేవి నాటుతాం. ఏం నాటుతాం, రైస్, షుగర్ కేన్, జూట్, కాటన్, టొబాకో, మెయిజ్, సోయాబీన్. సో ఇది వచ్చేసరికి ఖరీఫ్నే మనం మాన్సూన్ అంటాము. సో జూలై మనం నాటుతాం, హార్వెస్టింగ్ వచ్చేసరికి సెప్టెంబర్, అక్టోబర్ ఇది చేస్తాం. నెక్స్ట్ రబీ వచ్చేసరికి అక్టోబర్లో మనం నాటుతాం. సో అక్టోబర్ వరకు అయిపోయిందా, అక్టోబర్లో నాటుతాం, ఏప్రిల్ వరకు మనం ఏం చేస్తాం, దాన్ని తీసేస్తాం. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇది వచ్చేసరికి వింటర్ క్రాప్ అంటాం. వింటర్ రెయిన్ఫాల్ అనేది ఇందులో వింటర్లో ఏదైతే వర్షం పడుతుందో ఇది ఈ రబీ క్రాప్స్కి బెనిఫిషియల్ అన్నమాట. రబీ క్రాప్స్లో మనకి ఏమేమి వస్తాయి, వీట్. సో ఖరీఫ్లో రైస్ వస్తుంది, రాబీలో మనకు వీట్ వస్తుంది, బార్లే. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖరీఫ్లో ఏ క్రాప్స్ వస్తాయి, రాబీలో ఏమేమి క్రాప్స్ వస్తాయి. సో ఖరీఫ్లో రైస్, షుగర్ కేన్, జూట్. దీని తర్వాత రాబీలో వీట్, బార్లే, గ్రామ్, మస్టర్డ్, లిన్సీడ్, పీ. ఓకేనా, పీ. దీని తర్వాత రేప్ సీడ్ అండ్ క్యాస్టర్, ఇవన్నీ కూడా వస్తాయి, ఎక్సెట్రా అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఎక్కడైతే ఏప్రిల్ ఉంది, నెక్స్ట్ మనం జూలైలో నాటుతాం. ఇప్పుడు ఏప్రిల్లో కట్ చేసేసాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఖరీఫ్ వచ్చేసరికి జూలైలో స్టార్ట్ చేస్తాం. అంటే ఏప్రిల్ తర్వాత అంటే మే, జూన్ ఈ 2 నెలలు ఉన్నాయి కదా, ఈ 2 నెలలు ఖాళీగా ఉండడం కోసం మనం ఖాళీగా ఉండకుండా మనం ఏం చేస్తామంటే జైద్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. సో జైద్ అనేది ఏంటి, ఈ రెండింటి మధ్య ఒక గ్యాప్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్రాప్. ఇందులో మనం ఏం చేస్తామంటే వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఇది వచ్చేసరికి సమ్మర్ సీజన్లో వస్తుంది కాబట్టి సమ్మర్లో దొరికేవి మనం చూస్తాం. సో జైద్ చాలా ఎక్కువగా ఎండ ఉంటుంది. సో హిందీలో హిందీలో జ్యాదా అంటే ఎక్కువ, జ్యాదా. సో జ్యాదా ఎండ, సో జ్యాదా హీట్. ఓకేనా, ఎక్కువ ఎండ ఎప్పుడు ఉంటుంది, సమ్మర్లో. సో మే, జూన్ అనేది షార్ట్ టర్మ్ క్రాప్. వాటర్ మెలన్, మస్క్ మెలన్, కుకుంబర్, ఫాడర్ క్రాప్స్ ఇవన్నీ జైద్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. క్లియరా. సో ఇక్కడతో మన ఏదైతే సాయిల్ అండ్ అగ్రికల్చర్ టాపిక్ ఉందో ఇది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఏదైతే ఈ సెషన్ అనేది ఉందో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.